హలో అండి, అందరూ బాగున్నారా? బబుల్ బ్లాగ్స్ బై అమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకుని చిన్ని చిన్ని ఫ్లవర్స్ చేసి చూపించాను. అంటే ఇంతకు ముందంటే పిల్లలకి బయటికి వెళ్ళి ఆడుకునే అవకాశం ఉందండి. బయటికి వెళ్ళి తొక్కుడు బిళ్ళ ఆడుకోవటము, కోతి కొమ్మచ్చి ఆడుకోవటము, ఏమన్నా ఆడుకోవటం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అవకాశం లేదండి. సెలవులు వచ్చినా సరే ఇంట్లోనే ఉండాలి. అపార్ట్మెంట్లు ఉండటం వల్ల కనీసం పక్కన పిల్లలతో ఆడుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. పద్దాక లోపల ఉండటం వల్ల ఏం టైం పాస్ అవ్వక 24 గంటలు ఏం చదువుకుంటామని చెప్పేసి ఫోన్లకి వీటికి అలవాటు పడిపోయి ఉంటారండి. కానీ ఇలాంటి చిన్ని చిన్ని వాళ్ళకి అందిస్తే ఏదో ఒకటి చేసుకుంటా కాసేపు టైం పాస్ చేసుకుంటా దాని మీద కూర్చొని పిల్లలకి వంట చేసి పెట్టే వరకు కూడా మన జోలికి రాకోకుండా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారండి. అలాంటివి చిన్ని ఇంట్లో దొరికే వస్తువులతో నేను ఇవి చేశాను. ఇలాంటివి మరికొన్ని కూడా నేను పిల్లల కోసం చేసి చూపిస్తానండి. చిన్న చిన్నవి. అరే పిల్లలు, దీనికి ఏం అవసరం లేదురా, ఒక్క యార్న్ ఉంటే చాలు. ఏది దారపు ఉండగానే తెచ్చుకుంటే ఇలాంటివి చేసుకొని మీరు ఏదన్నా పేపర్ మీద లేదా అట్ట మీద కానీ సైడ్స్ కానీ మీరు మీ మమ్మీ డాడీస్ మ్యారేజ్ డేస్కి బర్త్డేకి గిఫ్ట్ అనుకున్నప్పుడు వాటికి పేపర్ కవర్స్ మీద కానీ అంటించుకోవడానికి బాగుంటాయి. మీరు కూడా ఒకసారి చూసి చేయటం ట్రై చేయండి. ఈజీగానే ఉంది, కష్టమేమీ కాదు. నేను ఈజీ అని చూపించాను. ఇవి అసలు ఈజీ నేను చూపించడం కాదు. మీరు 1-2-3 సార్లు ఇలా కట్ చేసుకుంటే చక్కగా ఇలాంటి ఫ్లవర్స్ మీకు తయారవుతాయి అన్నమాట. మీరు తయారు చేసి మీకు ఎలా వచ్చాయో నాకు చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోమాకండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్ పిల్లలు. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తారు కదా. బాయ్.